अब देखा जाएगा आंधी आ गई दिल में है मेरे चुप गई तो क्या अब देखा जाएगा दिल है टूटा मेरा मैं इश्क जला कर హలో ఆల్ వెల్కమ్ టు అవర్ రా యువకులందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వీకెండ్ ఎంజాయ్ చేస్తున్నారా? సో ఫైనల్గా మన క్యాంపింగ్ ట్రిప్ అయితే ఫైనలైజ్ అయిపోయింది. స్వరూప్ నేను క్యాంపింగ్ ప్లాన్ ఫైనలైజ్ చేసాం. అండ్ స్వరూప్ అయితే కార్లో వస్తున్నాడు, నేనైతే బండి మీద వెళ్తున్నా. ఇద్దరం ఒక కామన్ పాయింట్లో మీట్ అవుతాం. టోటల్ ట్రిప్ ఒక 500 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ కామన్ పాయింట్ అయితే మా ఇంటి దగ్గర నుంచి ఒక 100 కిలోమీటర్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ పట్టింది. కామన్ పాయింట్లో మీట్ అవుతాం. అక్కడి నుంచి ఇద్దరం కలిసి వాడి కార్లో నేను బైక్లో వెళ్తాము ట్రిప్కి. అండ్ చూస్తూ ఉంటే కొంచెం మబ్బు పట్టింది పొద్దున్నే, అయినా కూడా ఇంకా సన్ రాలేదు. వర్షం పడేటట్టుంది. వర్షం పడినా ఉరుములు పడినా బండి తొక్కితే ఆల్గోన్గిన్ పార్లో ఆగాల్సిందే. అండ్ వెళ్ళేదారిలో చాలా మంచి వ్యూస్ వస్తాయి. వీడియో అయితే తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మంచి మంచి వ్యూస్ వస్తాయి, మిస్ అయిపోతారు. అండ్ లెట్స్ స్టార్ట్ ద రైడ్ అండ్ హోప్ యూ ఎంజాయ్ ద వీడియో. లక్కీకి వెదర్ అయితే నార్మల్ అయిపోయింది. నేను హైవే మీద నుంచి కాకుండా కంట్రీ నుంచి వెళ్తున్నా ఇలాగా, సో దట్ మనకి మంచి వ్యూస్ కనిపిస్తాయి. ఈ ఊరైతే చాలా చాలా బాగుంది. రివర్ని ఆనుకునే ఇల్లులు, మధ్యలో కాటేజెస్, ఆ కాటేజెస్కి ప్రైవేట్ బీచెస్, అసలు వీళ్ళ ఇల్లులే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. సండే సరికి చాలా చిల్ అవుతున్నారు అందరు బయటకు వచ్చేసి నేచర్లో. ఆల్ రైట్, నేనైతే వచ్చేసాను ఫార్మర్స్ మార్కెట్. మన ఫస్ట్ మీట్ పాయింట్కి అయితే ఇప్పుడే వచ్చేసాను. 400 ఫార్మర్స్ మార్కెట్, ఇదే మా మీటింగ్ పాయింట్. నేనైతే వచ్చేసాను. 110 కిలోమీటర్స్ జర్నీ బాగానే జరిగింది. నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద జర్నీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 440 కిలోమీటర్స్, చాలా ఛాలెంజింగ్. ఏంటి పే చేయాలా ఏంటి మనం ఇప్పుడు? ఓకే, మనకి ఫ్రీ అంట బైక్స్. చూసారా మన స్పెషాలిటీ? మనం ఫాస్ట్గా ఫుడ్ తినేసి బాడీ స్ట్రెచ్ చేసి టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ అయిపోతాం. మామ ఎలా ఉంది రైడ్? బాగుంది, చాలా బాగుంది. చలి లేదు, కొంచెం విండీగా ఉంది. ఇది హార్లీ డేవిడ్సన్ పాన్ అమెరికా బైక్. చూడండి, ఇట్స్ ఆల్మోస్ట్ కార్ అంత అయితే ఉంది. దీనికి వెనకాల కూర్చోడానికి హ్యాండ్ రెస్ట్, పిలియన్ మాత్రం ఫుల్ రాజాలా కూర్చొని వెళ్ళచ్చు. మినిమం ఒక 200-300 కేస్ బైక్ అయితే ఖచ్చితంగా ఉండాలి. మన బైక్కి చాలా ఎక్కువ విండ్ బ్లాస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. బట్ ఓకే, మేనేజ్ చేయొచ్చు. మనం ఎట్లయినా వెళ్ళేది కంట్రీ రోడ్స్ కాబట్టి బాగుంటుంది. అండ్ స్టార్టా యో మన జర్నీ అయితే ఆల్మోస్ట్ 80% దాకా అయిపోవచ్చింది. ఇంకా మనం 120 కిలోమీటర్స్ వెళ్ళాలి. కరెక్ట్గా 1 hour 20 minutes చూపిస్తుంది. ఇప్పుడు మనం ఉన్నదైతే మస్కోకా డిస్ట్రిక్ట్ అంటారు. మనకి ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఎలానో ఇక్కడ మేము ఉండేది ఆంటారియోలో మస్కోకా డిస్ట్రిక్ట్ అనేది ఒక డిస్ట్రిక్ట్ని మస్కోకా అంటారు. ఇది మోస్ట్లీ ఫేమస్ ఈ ప్రొవిన్షియల్ పార్క్స్కి చాలా ఫేమస్ అనమాట. అండ్ ఇక్కడ నుండి ఇంకా 115 కిలోమీటర్స్ వెళ్తే మనం రీచ్ అయ్యే క్యాంపింగ్ స్పాట్ వచ్చేస్తుంది. మన మిస్టర్ బాబ్ మాత్రం ఇంకా వెనకాలే ఉన్నాడు. బాబ్ వ్యూస్ని ఎంజాయ్ చేసుకోవాలంట, సో అందుకని చెప్పి కష్టపడుతున్నాడు. ఆల్గోన్కిన్ పార్క్ అయితే వచ్చేసాను నేను అనుకున్న దానికన్నా చాలా చాలా సీనిక్ ఉన్నాయి వ్యూస్.
రివర్స్, చాలా రివర్స్ ఉన్నాయి ఈ పార్క్ చుట్టూ. అండ్ అస్సలు చాలా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్దగా ఉండిద్దని పార్క్ అయితే. నేనైతే మ్యాక్సిమం కుదిరినంత వరకు వ్యూస్ అన్ని యాడ్ చేశాను వీడియోలో. ఇదైతే ఆక్స్టేల్ రివర్, అండ్ రివర్ అనుకుని చాలా కాటేజెస్ ఉన్నాయి. మనం ఈ వన్ ఆఫ్ ద రివర్లో రేపు కెనోయింగ్ చేయబోతున్నాం. ఆల్గోన్క్విన్ పార్క్లో చాలా చాలా మేబీ 10% ఆఫ్ ద పార్క్ అయి ఉండొచ్చు ఇది. అండ్ ఈ అడవిలోనే మేము టెంట్ వేసుకున్నాం. మా టెంట్ చాలా చాలా చిన్నది ఈ అడవిలో, మీరు చూస్తే అర్థమవుతుంది. ఈ అడవిలో కనుక తప్పిపోతే ఏం లేదు, ఇంక తప్పిపోయినట్లే. అందుకే మేము కంపస్ కూడా తెచ్చుకున్నాం. నో నెట్వర్క్, నో మొబైల్ సిగ్నల్, నో వైఫై, నో ఇంటర్నెట్, ఎనీథింగ్ ఏది ఉండదు ఈ అడవిలో. సో మనం తప్పనిసరిగా ఒక మ్యాప్, జీపీఎస్ పెట్టుకోవాలి. ఫైనల్గా మనం టెంట్ అయితే వేసేసుకున్నాం. అదిగో మన టెంట్ చూడండి ఎలా ఉందో. ఆల్ రైట్, మన క్యాంపింగ్ టెంట్ అయితే ఇప్పుడే రెడీ అయిపోయింది. అండ్ ఇవి చైర్స్, ఇది మన ఫైర్ పిట్ కమ్ కుకింగ్ స్టవ్. ఇప్పుడే అన్నీ స్టార్ట్ అయినాయి. టైం అరౌండ్ 6:30. ఇంకా మంచి బ్రైట్ అండ్ షైనీగా ఉంది బయట అయితే. సో మనం అన్నీ ఆల్రెడీ ప్రిపేర్డ్గా తెచ్చుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకా కుకింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఇదిగోండి, ఇదే మనం తీసుకున్న పోర్టబుల్ స్టవ్. సో ఈ స్టవ్ సింగిల్ బర్నర్తో వస్తుంది. వీటికి బ్యూటేన్ క్యాన్స్ అమ్ముతారనమాట. సో మనం ఈ క్యాన్ దీనికి కనెక్ట్ చేసేసుకొని మనం స్టార్ట్ చేయొచ్చు, కుకింగ్ చేసుకోవచ్చు. అండ్ బార్బిక్యూ అట్లాంటివి ఏమైనా చేసుకోవాలంటే వాటిల్లో ఉంది కదా చార్కోల్, కోల్ మీద బార్బిక్యూ ఫ్రై అవి చేసుకోవచ్చు. ఇదన్నమాట మన టోటల్ సెటప్. వీళ్ళు మన నైబర్స్ చూసారా, వాళ్ళు ఇంకా పకడ్బందీగా ట్రక్కుల్లో మొత్తం అన్నీ పెట్టుకొని వచ్చారు. అది సంగతి. యా, మనోడు ఆల్మోస్ట్ వచ్చేసాడంట, ఇప్పుడే ఫోన్ చేశాడు. మనం కారు కాబట్టి కొంచెం ఎర్లీగా వచ్చాం, కావాల్సిన థింగ్స్ అన్నీ తీసేసుకొని. ఇంకా ఏమనుకుంటున్నా, పొద్దున్నే మార్నింగ్ కాఫీ తాగుతా ఉయ్యాల్లో ఊగుతా అని చెప్పి తీసుకొచ్చాను నేను. బిర్యానీ ఈజ్ రెడీ. ఓపెన్ చేయి. రోడ్ ట్రిప్ చేసి అయితే అందరం టైర్డ్ అయిపోయాం. మేము అలా ఫుడ్ తినేసి స్ట్రెచ్ అయిపోయి బాడీ రిలాక్స్ చేసుకొని పడుకున్నాము ఇంకా. సో యా, లెట్స్ సీ ఫర్ టుమారో. సైనింగ్ ఆఫ్ టుడే. మరీ అంత రా కష్టం. నా బెడ్ చూపిస్తావా వ్యూవర్స్కి? వ్యూవర్స్కి మన బెడ్స్ అన్నీ చూపిద్దాం. ఇదే మా హోమ్ టూర్. ఇది బెడ్. రాత్రి ఇంకా ఫుల్ చల్లగా ఉంది అని అన్నారు. ఇంకేం చేయాలో తెలియక కోల్ పెట్టేసా. ఇలా ప్యాన్లో కోల్ పెట్టాం. అయినా కానీ ఆగలేదు చలి. ఇంకా అలా స్టవ్ తీసుకొచ్చి ఆ స్టవ్ పెట్టేసాం. అలా ఆగింది మన మినిమలిస్టిక్ సర్వైవర్. చూద్దాం ఏం చేశాడు వీడు. హలో ఆల్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ క్యాంపింగ్ సైట్. అరే క్యాంపింగ్ సైట్ అంటే పొద్దున్నే లేచి ఏంది కట్టె పుల్లలన్నీ ఏరుకొచ్చి. ఇది నా స్లీపింగ్ బ్యాగ్లో ఇలా చుట్టుకుని పడుకున్నా నేను. అండ్ స్వరూప్ వాళ్ళలాగా నాకు పెద్ద సెటప్ లేదు. ఇది నువ్వేగా రా వద్దన్నావు. ఎమర్జెన్సీ బ్లాంకెట్. ఇది చాలా ఆపింది, కొంచెం వరకు ఆపింది.
హలో ఆల్, వెల్కమ్ టు ఆర్ యోకులు. సో ఫైనల్లీ క్యాంపింగ్ సైట్కి వచ్చాము. ఆల్మోస్ట్ 6 hours పట్టింది బిట్ స్టాప్ తర్వాత. టెంట్, కుకింగ్, కాఫీ. నువ్వేం తింటున్నావు చూపిరా? ఫ్రైడ్ రైస్, బిర్యానీ ఫ్రైడ్ రైస్. నైట్ బిర్యానీ చేసుకున్నాం, మిగిలిపోయిన ఫ్రైడ్ రైస్ తింటున్నాం. సో జర్నీ చాలా బాగా జరిగింది, సేఫ్గా వచ్చాను. బైక్ మీద వస్తున్నా కదా అని స్పీడింగ్ చేస్తాను రాలేదు, ఒక సేమ్ స్పీడ్ మెయింటైన్ చేస్తూ వచ్చాను. ఎక్స్పీరియన్స్ అయితే లైక్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎందుకు ఏంటి అని చెప్పగలను, బట్ చూపిస్తే ఇంకా బాగుంటుంది. 2 సైడ్లు 2 కొండలు, ఆ కొండల మధ్యలో ఒక నది, దాని చుట్టూ చెట్లు, దాని మీద రోడ్డు, చిన్న రోడ్డు, అటొక లేను ఇటొక లేను. రోడ్డు మొత్తం మీద ఎవ్వరు లేరు, నేను అక్కడనే దాదాపు ఒక స్ట్రెచ్ వరకు. ట్రిప్ తీసుకున్నాము బోట్ ఇప్పుడే. ఇదే మా బోట్, ఇది బ్రాండ్ న్యూ లాగా ఉంది చూడు. తీసుకున్నాం. ఈ బోటుతో ఇప్పుడు మేము ఆ మొత్తము చుట్టేసి రావాలి. ఆ కొండలు ఉన్నాయి కదా మీకు కనిపిస్తున్న కొండలు, అవన్నీ చుట్టేసి రావాలి. ఒకసారి వెళ్ళాలి కానీ అప్రాక్సిమేట్లీ ఒక 40 kilometers వెళ్ళొచ్చు ఇట్లా, కానీ అంత చేయలేంలే. ఇక్కడ నుండి మన క్యాంప్ దాకా వెళ్ళొచ్చు తెలుసా. మా క్యాంప్ ఇక్కడ నుంచి ఒక 20 kilometers ఉంటుంది రోడ్డు. సో ఇది బోట్, స్నాక్స్ కూడా తీసుకెళ్తున్నాము. పిల్లగాళ్ళకి ఆకలి వేసిందా? ఎండకి వానకి ఉండిద్ది కాబట్టి. సో చూడాలి ఎంత చేస్తాడో. కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఎవరంటావు? స్విచ్ అవుతాం. స్విచ్లు అట్లాంటివి ఏమి ఉండవు అమ్మా, ఒకసారి ఎక్కిన తర్వాత. సో లెట్స్ స్టార్ట్ ది బోటింగ్ జర్నీ. చూడండి వ్యూస్ ఎలా ఉన్నాయో. మనం అక్కడ నుండి వచ్చాం. చాలా పెద్ద లేక్ ఇది. మిస్టర్ బాబ్, ఏంటి నీ పరిస్థితి? లేవు. ఇంకెంత లాగుతావురా? చాలే. నీళ్ళకి పోయింది అనుకో బోటు, కూర్చొని చిటికలు వేసుకోవాలి, రండి ఎవరన్నా. ఎందుకు మామ, నీకు ఈత వచ్చు కదా మామ. నేను వెళ్ళిపోతా, మీరు నాకు వచ్చుగా ఈత. వెళ్ళి ఇంకో బోట్ తీసుకొస్తావుగా. మనం మరి మిడిల్ మెన్ ఏం చేస్తాం? మిడిల్ మెన్ నువ్వు బోట్ తీసుకొని రావాలి. అదే మరి పెద్ద తండేలంటే ఊరికే ముందు కూర్చోడం కాదు. సరే తీసుకొస్తా. స్నాక్స్ కూడా తీసుకురావాలా? స్నాక్స్, ఏసీ వాటర్ బాటిల్స్ అన్నీ. లేక్ ఆఫ్ 2 rivers బోటింగ్ అయితే మేము చేసాము. బయట నుంచి చూసినంత ఈజీ అయితే కాదు, రివర్లోకి వెళ్ళాక అర్థమైంది రివర్ ఎంత పెద్దదో. అండ్ మేము చాలా భయపడ్డాము లిటరలీ. దాంట్లో ఒక ఇన్సిడెంట్ కూడా అయ్యింది. అన్లక్కీ, చాలా వెరీ అన్లక్కీ. స్వరూప్ ఆస్మోస్టిక్ వాటర్లో పడిపోయింది బోట్ నుండి. సో కెమెరా చాలా వరకు ఫుటేజ్ మిస్ అయింది గైస్ బోటింగ్ది. సారీ ఫర్ దాట్. బట్ లక్కీగా అయితే స్టిక్ అయితే దొరికింది, పోలేదు. అల్గోన్క్విన్ పార్క్లో మా క్యాంపింగ్ అయితే చాలా చాలా బాగా జరిగింది. మేము చాలా నేర్చుకున్నాము, చాలా తెలుసుకున్నాము. అండ్ కుకింగ్, క్యాంప్ ఫైర్లో కుకింగ్, ఇంటర్నెట్ లేకుండా 2 days ఉండటం ఎంత కష్టమో అర్థమైంది. బట్ ఫోన్స్, మొబైల్స్ అన్నీ స్విచ్ ఆఫ్ చేసి నేచర్లో అలా కూర్చుని గాల్లో స్టార్స్ చూస్తూ ఉంటే అసలు ఆ ప్రపంచమే మర్చిపోయాము. ఇంకా ఉంటే బాగుండిద్ది అనిపించింది. కానీ మనకి జాబ్స్, చాలా చాలా పనులు అన్నీ ఉంటాయి. నేచర్ని అయితే మిస్ అవుతాం ఆబ్వియస్లీ. అందరికీ నేచర్ ఇష్టం. కానీ మనం ఒక్కసారి సిటీ వదిలేసి నేచర్లోకి వెళ్తే అర్థమైద్ది మనము అందరం నేచర్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి we will not get bored. So thank you for watching the video. ఇక్కడ వరకు వాచ్ చేసినందుకు వెరీ థ్యాంక్స్. అండ్ ఏదన్నా కరెక్షన్స్ ఉంటే చెప్పండి, మేము ఇంకా బెస్ట్ చేయడానికి ట్రై చేస్తాం నెక్స్ట్ వీడియో నుండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక ఫుటేజ్ ఉంది చూడండి. ఇదే కెనీడియన్ మూస్. మనం వెళ్ళే దారిలో కనిపించింది. అందరూ ఆగి తగ్గ ఫొటోస్ తీసేసుకుంటున్నారు పాపం. దాని పనిలో అది ఉంది.
సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంత లాంగ్ వీడియో వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. కరెక్ట్ చేసుకుంటానికి ట్రై చేస్తాము. అండ్ ఇంకొక మంచి లాంగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ గైస్. సీ యూ. బాయ్ బాయ్.